హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో, ఈరోజు నేను మీకు హెయిర్ గ్రోత్ అవ్వడానికి, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి ఒక మంచి ప్యాక్ అనేది షేర్ చేసుకుంటాను. ముందు రోజే నైటే ఒక 2 స్పూన్లు మెంతులు నానబెట్టేసుకోండి. అండ్ మార్నింగ్ వచ్చి ఒక జార్ తీసుకొని అందులో నానబెట్టిన మెంతులు వేసుకోండి. ఈ మెంతులు జుట్టుకనేది చాలా బాగా ఉపయోగపడతాయి. హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. డండ్రాఫ్ పోతుంది. అదేవిధంగా జుట్టు అనేది చాలా బలంగా, పొడవుగా కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఒక గుప్పుడు మందార పూలు కూడా తీసుకోండి. ఈ మందార పూలు వల్ల చాలామందికి కూడా హెయిర్ అనేది బ్లాక్‌గా తయారవుతుంది. చాలామందికి కూడా హెయిర్ ఫాల్ అయిపోయి అలాగే జుట్టు రాగి రంగులో వచ్చేస్తూ ఉంటది కదా! అలాంటి వాళ్ళకి ఈ యొక్క మందార పూలు పేస్ట్ అనేది చాలా బాగా వర్క్ చేస్తది. అదేవిధంగా ఒక గుప్పుడు కరివేపాకులు తీసుకోండి. ఎవరికైతే వైట్ హెయిర్ వచ్చేసి బాల హెయిర్ వచ్చేస్తుందో అటువంటి వాళ్ళకి ఈ యొక్క కరివేపాకు అనేది ఒక మంచి ప్యాక్ అని చెప్పుకోవచ్చనమాట. అండ్ అదేవిధంగా ఒక 2 వచ్చి ఉసిరికాయలు తీసుకోండి. ఉసిరికాయలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అయిపోతుంది. డండ్రాఫ్ పోతుంది. అదేవిధంగా జుట్టు అనేది చాలా స్ట్రాంగ్‌గా, బలంగా పెరుగుతుంది. అండ్ జుట్టు ఎక్కడ కూడా రాలిపోకుండా ఉంటుంది. హెయిర్ ఫాల్ ఉంటే హెయిర్ ఫాల్ కూడా పూర్తిగా కంట్రోల్ అయిపోతుందనమాట. సో, ఎప్పుడు కూడా ఓరల్‌గా కూడా మీరు వైటమిన్ సి అనేది తీసుకోవడం వల్ల మీ స్కిన్ గాని, అలాగే హెయిర్ కానీ చాలా మాయిశ్చరైజ్‌గా ఉంటుంది. చాలా బ్లాక్‌గా కూడా మెరుస్తూ షైనీగా ఉంటుంది. సో, ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసిన తర్వాత చాలా మెత్తగా పేస్ట్ చేసుకోండి. మెత్తగా పేస్ట్ చేసుకోవడం వల్ల జుట్టుకి బాగా పడుతుందనమాట. అలా పట్టడం వల్ల జుట్టు కుదులకి మంచి రిజల్ట్ అనేది ఉంటుందనమాట. సో, ఇది చూసారు కదా! ఇలా మెత్తగా బాగా పేస్ట్ చేసిన తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇందులో మీరు ఇంకేమీ కలపవసరం లేదు. మరీ థిక్‌గా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా కొంచెం జుట్టుకి అంటుకునే విధంగా కొంచెం వాటర్ పోసి కన్సిస్టెన్సీ చూసుకొని మనం పెట్టుకోవాలనమాట. ఇప్పుడు జుట్టుకి అప్లై చేసుకునే ముందు ఆయిలీ హెయిర్ మీద నేను పెట్టుకుంటున్నాను. ఎప్పుడు కూడా హెయిర్ మీద ప్యాక్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. అలా కాకుండా వాటర్ బేస్‌లో ఉన్నటువంటి పెట్టుకోవడం వల్ల డ్రై హెయిర్ వాటర్ బేస్‌లో ఉన్నయయితే డ్రై హెయిర్ మీద పెట్టుకోవచ్చు. దానివల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఇలాంటి ప్యాక్స్ పెట్టుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఆయిల్ పెట్టిన హెయిర్ మీద పెట్టుకోండి. ఎందుకంటే డ్రై హెయిర్ మీద పెట్టుకోవడం వల్ల జుట్టు ఎక్కడ పడితే అక్కడ తెగిపోతూ ఉంటదనమాట. అలాగే జుట్టు మాడు కూడా అస్సలు అంటుకోదనమాట. సో, ఇక్కడ నేను ఆయిల్ పెట్టుకున్న తర్వాత మాత్రమే హెయిర్‌కి పెట్టుకున్నాను. అప్లై చేసేసుకున్న తర్వాత అట్‌లీస్ట్ మీరు ఒక 20 మినిట్స్ అలా వదిలేసేయండి. జుట్టు కుదులకి ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో, ఇదైతే చూసారు కదా! నా హెయిర్ ఫాల్ బాగా రాలిపోయిన తర్వాత నేను న్యాచురల్ వేలో ప్యాక్స్ అన్నీ పెట్టుకున్నాను. పెట్టుకోవడం వల్ల తిరిగి మళ్ళీ నా జుట్టు ఎలా ఉందో అలా పెరగటం మొదలైందనమాట. సో, మీకు కూడా హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్న వారు కానీ, డండ్రాఫ్‌తో బాధపడుతున్న వారు కానీ, అలాగే జుట్టు పెరగట్లేదని బాధపడుతున్న వారికి ఇదొక బెస్ట్ ప్యాక్ అని చెప్పుకోవచ్చు. అలాగే మన ఛానల్‌లో ఇంకా మంచి ప్యాక్స్ అన్నీ ఉన్నాయి కదా! సో, అవన్నీ కూడా చూడండి. ప్లీజ్ ఒక లైక్ అయితే